మేడం ఈ కర్రెగుట్టల్లో అసలు ఏం జరుగుతుంది? ఇవాళ బడా బడా కార్పొరేట్లకి కన్ను పడింది ఆదివాసీలు నివసిస్తున్న జంగల్ మీద. సజీవ దహనాలు అంత చేసుకోవాల్సిన అవసరం అక్కడ ప్రజలకు లేదు. రెండు వేరువేరు తెగలు, కానీ ఆ తెగల మధ్య ఉన్న వైరాన్ని చిచ్చు పెట్టి కాశ్మీర్‌లో ఎవరైతే మన హిందువులని చంపేశారో వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులని తెలుసుకునే కదా ఇప్పుడు పాకిస్తాన్ స్థావరాల మీద నిన్న దాడులు జరిపారు. వాళ్ళ ఆధిపత్యాల కోసం, ఆయుధ వ్యాపారాల కోసం సృష్టిస్తున్న యుద్ధాలని నిన్న కర్రెగుట్టలో ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఆల్రెడీ అటు సైడ్ నుంచి మేము చర్చలకు సిద్ధం అంటున్నా కూడా ఎందుకు ఎన్కౌంటర్ జరపాల్సి వచ్చింది? అంటే వాళ్ళు యుద్ధం కాదు, విధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ లక్ష్యం విధ్వంసం. యుద్ధం చేసి తమ జాతి ప్రజల్ని చంపేస్తారా? వీళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉందని యుద్ధం ద్వారానే ప్రేమను చూపిస్తున్నాం, అదే రక్షణ అంటే అంతకన్నా అమాయకత్వం మరొకట్లేదు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. కర్రెగుట్టలో ఏం జరుగుతోంది? నిన్న కర్రెగుట్టలో ఎన్కౌంటర్ జరిగి చాలా మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఆపరేషన్ గగ్గార్ని నిలిపివేయాలని కొన్ని సంఘాలు అయితే ముందుకొస్తా ఉన్నాయి. మరి ఈ విశేషాల గురించి మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో POW సంధ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారండి? మేడం ఈ కర్రెగుట్టల్లో అసలు ఏం జరుగుతోంది? కర్రెగుట్ట, ఛత్తీస్గఢ, బస్తరా, మొత్తం జార్ఖండ్, మధ్య భారతం అంతా కూడా ఆదివాసీలని చంపేస్తుంది. ఆదివాసీల మీద దాడులు జరుగుతుంది. ఇవాళ బడా బడా కార్పొరేట్లకి కన్ను పడింది ఆదివాసీలు నివసిస్తున్న జంగల్ మీద. ఆ జంగల్ కింద, ఆ ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపదని దోచేయాలి. ప్రపంచంలో అనేక దేశాల్లో మీరు ఏ మైనింగ్ అయినా తీసుకోండి, బంగారు గనులు, మైకా గనులు, రకరకాల మైనింగ్స్, డిస్ప్లేస్మెంట్ జరిగినాయి. ప్రజలు ఎవరైనా తమ భూమిని ఇవ్వడానికి, తమ బతుకు తెరువును పోగొట్టుకోవడానికి, తమ నమ్ముకున్న అడవిని వదిలేసుకోవడానికి వ్యతిరేకిస్తారు. అది అమెరికా అయినా, దక్షిణాఫ్రికా అయినా, సౌత్ అమెరికా అయినా, లాటిన్ అమెరికా అయినా. అమెరికాని కనిపెట్టినప్పుడు అక్కడ నేటివ్ అమెరికన్స్ కూడా ఫైట్ చేశారు. వాళ్ళని కూడా ఊచకోత కోసే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఏర్పరిచిందే అమెరికా. ఇవాళ మనం అమెరికా భూతల స్వర్గంగా భావిస్తున్నాం, అక్కడ చాలా రైట్స్ ప్రొటెక్ట్ అవుతాయని. కానీ ఆ అమెరికా ఏర్పడింది కూడా స్థానిక నేటివ్ అమెరికన్స్ ని ఊచకొస్తే. అంటే ఎవ్వరు కూడా తమ భూమిని దోచుకోండి, తీసుకోండి అని అనరు. మన భారతదేశంలో జరుగుతుంది కూడా అదే. ఆ నాగాల కూకీల మధ్య చిచ్చు పెట్టి, జాతుల మధ్య వైరం పెట్టి అక్కడ జరిగింది అదే. అక్కడ మణిపూర్ మండిపోయింది, నగ్నంగా వాళ్ళని ఊరేగించారు. అంత నగ్నంగా ఊరేగించి, అంత దాడులు చేసి, అంత దహనాలు, లూటీలు, సజీవ దహనాలు అంత చేసుకోవాల్సిన అవసరం అక్కడ ప్రజలకు లేదు. రెండు వేరువేరు తెగలు, కానీ ఆ తెగల మధ్య ఉన్న వైరాన్ని చిచ్చు పెట్టి, ఒకప్పుడు ఎవరైతే భారత సైన్యాన్ని తిరస్కరించారో, భారత ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడి జాతుల పోరాటాలు చేశారో, వాళ్లే ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళని ప్రోత్సహించి అక్కడ సాటి తెగల మీద దాడికి ఉసికొల్పింది. దాని ఫలితంగా జరిగింది ఏంటి అంటే కార్పొరేట్లు ఎంటర్ అయ్యారు. కార్పొరేట్లు అక్కడ మొత్తం కూడా మైనింగ్కి దిగారు. అట్లాగే భారతదేశంలో ఆదానీలకి, అంబానీలకి, లేదా ఇతర జిందాల్ లాంటి వాళ్ళకి, వేదాంత సాఫ్ట్ లాంటి వాళ్ళకి అప్పగించిన భూముల్ని చూడండి. అక్కడ జరిగింది ఏంటి? పర్యావరణం అని ఏ పాలకులు మాట్లాడతారో, ఓవర్ నైట్ డోజర్లు పెట్టి అక్కడ చెట్లు నరికేస్తారు, లక్షల చెట్లు. ఇక్కడ పోడు భూముల్లో మొక్కజొన్న వేసుకుని వ్యవసాయం చేస్తున్న ఆదివాసీల్ని మీరు పర్యావరణం నష్టం చేస్తున్నారు. పచ్చదనాన్ని ఎప్పుడూ ఆదివాసీలు నష్టం చేయరు. ఆ పచ్చదనాన్ని ప్రేమిస్తారు, దానిలోనే బతుకుతారు. జల్ జంగల్ జమీన్ హమారా అని, ఇజ్జత్ హమారా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళేమో పోడు భూములు చేస్తూ పర్యావరణానికి హాని కల్పిస్తున్నారు అని వాళ్ళ మీదేమో దాడి చేసి కేసులు పెట్టి, వాళ్ళ నివాస ప్రాంతాల చుట్టూ ట్రెంచింగ్లు చేసి, వాళ్ళ పోడు భూముల చుట్టూ ట్రెంచింగ్లు చేసి మీరు పర్యావరణానికి హాని కల్పిస్తున్నారు అంటున్నారు. అదే మైనింగ్కి ఇచ్చిన చోట, అదే డెవలప్మెంట్ సోకాల్డ్ ఈ అభివృద్ధి నమూనాలో
ఎవరికైతే కార్పొరేట్లకు ఇచ్చారో అక్కడ మొత్తం విధ్వంసమే జరుగుతుంది. అది కాశ్మీర్ అయినా అదే జరుగుతుంది, మణిపూర్ అయినా అదే జరుగుతుంది, మన మధ్య భారతమైనా అదే జరుగుతుంది. కార్పొరేట్లకు అప్పగించడానికి చేస్తున్న యుద్ధమే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిస్ వరల్డ్ అందాల పోటీలైనా, ఆపరేషన్ కగార్ అయినా, ఆపరేషన్ సింధూర్ అయినా మార్కెట్ల కోసం, ఆయుధ వ్యాపారాలు పెంచుకోవడం కోసం, కార్పొరేట్ల కోసమే. దాని లోతుల్లోకి చూడకుండా ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు, అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు, అక్కడ ఉగ్రవాదులు ఉన్నారంటే మీరు కాశ్మీర్ మొత్తం 370 ఎత్తేసి మొత్తం ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని చెప్పి అక్కడ ఉండాల్సిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని, పారామిలిటరీ దళాలనంతా మధ్య భారతంకి తీసుకొచ్చి డంప్ చేసి కర్రగుట్టల మీద జాతీయ జెండాలు ఎగరేసుకుంటూ అక్కడ టెర్రరిస్టులకి అన్ని పోస్టులు దాటి వాళ్ళు వచ్చారు అని అమాయకులు ప్రాణాలు బలిగొన్నారు. వాళ్ళ కాశ్మీర్, అందమైన కాశ్మీర్ని చూద్దామని వెళ్తే ప్రాణాలు కోల్పోయారు. అంటే టెర్రరిస్టులను కంట్రోల్ చేత కాదు, మనకి యుద్ధం కావాలి. టెర్రరిస్టులను పెంచి పోషించేది మీరు, టెర్రరిస్టులతో లాలుచి పడేది మీరు, మతోన్మాదంతో ఊరేగేది మీరు. ఇవాళ 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదం అని చెప్తున్నారు. 45 మందిని చంపిన ప్రజ్ఞా ఠాకూర్కి ఎన్ఐఏ సాక్ష్యాధారాలతో తేల్చింది, మరణశిక్షను ప్రతిపాదించింది. మరి ఆమెకి ఎందుకు ఎంపీ ఇచ్చారు? అది కూడా ఉగ్రవాదమే కదా. 45 మంది ప్రాణాలు పోతే విలువ లేదా ఈ దేశంలో? వాళ్ళు ఈ భారతీయులే కదా. 26 మంది ప్రాణాలు కోల్పోయిన భారతీయులు ఎలాంటి వాళ్ళు? ప్రజ్ఞా ఠాకూర్ చేయించిన దాడుల్లో, బాంబు దాడులలో, బాంబు పేలుల్లో 45 మంది చనిపోయారు. వాళ్ళు కూడా భారతీయులే. అది ఉగ్రవాదం ఎట్లా కాకుండా పోయింది? ఆమెకు ఎట్లా ఎంపీ ఇచ్చారు? ఆమె ప్రాణభిక్ష కోసం పోతే కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాని మీద ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద కూడా కక్ష కట్టారు. అంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత రక్త పిపాసులుగా మారిపోతున్నారు. అదేమంటే దేశభక్తి అంటున్నారు. కర్రగుట్ట మీద బాంబులు వేస్తే దేశభక్తి, కాశ్మీర్లో అమాయకులు ప్రాణాలు తీస్తే దేశభక్తి, ఆ కాశ్మీర్లో టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోతే యుద్ధం కావాలి మీకు. అసలు ఆ ప్రాణాలు కోల్పోయే స్థితి ఎందుకు వచ్చింది? అది అక్కడ మిలిటరీ ఫెయిల్యూర్ కాదా? అంత భద్రతా దళాల ఫెయిల్యూర్ కదా. భద్రత ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించేది మీరే. అక్కడ జరిగింది కాబట్టి యుద్ధం చేస్తున్నామంటే మరి 45 మందిని చంపినప్పుడు ఎవరి మీద యుద్ధం చేయాలా? 45 మంది బాంబు పేలు, ప్రజ్ఞా ఠాకూర్ పెట్టిన బాంబు పేలు 45 మంది చనిపోయారు కదా. 26కి యుద్ధం చేయాలా? 45కి పదవులు ఇవ్వాలా? ఎంపీ ఇవ్వాలా? పార్టీ పదవులు, ఎంపీలు ఇవ్వాలా? ఇదంతా కూడా ఆలోచించలేని సమాజంలో మనం బతుకుతున్నందుకు చాలా సిగ్గుగా ఉంది. మేడం, ఇప్పుడు వాళ్ళే ఒక లేఖ విడుదల చేశారు, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ప్రజలు ఇక్కడికి రావద్దు అనేసి ముందుగా హెచ్చరించి లేఖ విడుదల చేసింది వాళ్ళే అంటున్నారు. సో దాని వల్లనే మేము ప్రతిఘటించాము అని అంటున్నారు. కర్రగుట్టనా? కర్రగుట్టలో ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు ఉన్నారు. ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో మీరు కుంటల్లో నీళ్లు తాగితే పిట్టలా రాలిపోతారు అని చేతగాని పాలకులు, వాళ్ళకి మంచినీళ్ళు ఉండవు, వైద్యం ఉండవు, చదువు ఉండదు. ఎందుకండి 75 ఏళ్ల పాలనలో చదువు ఎందుకు లేదు వాళ్ళకి? ఇప్పటికీ మాతా శిశు మరణాలు ఎందుకున్నాయి? ఎందుకు ఆరోగ్యం లేదు? అవన్నీ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏ పాలకులు ఇవ్వలేదు కదా. అట్లాంటి చోట వీళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఆ పని చేస్తున్న క్రమంలో వాళ్ళు సాయుధ పోరాటాలు చేస్తున్నారు. సాయుధ పోరాటం పట్ల వ్యతిరేకత ఉంటే సాయుధ పోరాటం చేస్తున్న వ్యక్తులతో కానీ అమాయకుల మీద బాంబులు వేసే రైటు వీళ్ళకి ఎవరిచ్చారు? కాశ్మీరు ప్రజల మీద బాంబులు వేసే రైటు, కర్రగుట్ట ప్రజల మీద బాంబులు వేసే మధ్య భారతంలో నివసిస్తున్న అమాయకులైన ఆదివాసీల మీద. అరే 6 నెలల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు చనిపోతే వాళ్ళేం ఉగ్రవాదులు, వాళ్ళేం టెర్రరిస్టులు, వాళ్ళేం నక్సలైట్లు, వాళ్ళేం మావోయిస్టులు? ఆ అమాయకుల్ని చంపుకుంటూ తమ సొంత బిడ్డల్ని చంపుకుంటున్నారు. కాశ్మీర్ మాదే మాదే అంటున్నారు. కాశ్మీర్లో పిల్లలు చచ్చిపోతే మన పిల్లలు గారా? కాశ్మీర్లో మానవత్వం ఎంత చాటారో ఎయిర్లైన్స్ 5,000 టికెట్ని 50,000 చేసి 6,000 టికెట్ని 60,000 చేస్తే వాళ్ళు ఫ్రీగా పంపించారు ఎయిర్పోర్ట్లకి. ఉన్న వాళ్ళని రక్షించారు, తిండి పెట్టారు, మానవత్వం పరిమళించింది. ఏ క్షతగాత్రులైన కుటుంబాలు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కాశ్మీర్ లో ఎవరైతే మన హిందువులని చంపేశారో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని తెలుసుకొని పాకిస్తాన్ టెర్రరిస్టులని తెలుసుకొనే కదా ఇప్పుడు పాకిస్తాన్ స్థావరాల మీద నిన్న దాడులు జరిపారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని మీరు
టార్గెట్ చేయాలంటే ప్రజలు చనిపోకుండా, ఉమ్, పిల్లలు చనిపోకుండా, మహిళలు వృద్ధులు చనిపోకుండా చెయ్యొచ్చు. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషించేది పాలకులే. ఏ అమెరికా బిన్ లాడెన్ని సృష్టించిందో, ఏ భారత ప్రభుత్వం బింద్రన్ వాలేని సృష్టించిందో, ఆ ప్రభుత్వాలే వాళ్ళని మళ్ళీ వేటాడతాయి. అది మనం మర్చిపోవద్దు. బింద్రన్ వాలేని సృష్టించిన, బిన్ లాడెన్ సృష్టించిన అమెరికా టెర్రరిజాన్ని ప్రోత్సహించలేదా? పాక్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, రష్యా సైతం, ఇవాళ చైనా సైతం, ఉమ్, వీళ్ళందరూ కూడా చేస్తున్నది అదే. వాళ్ళ ఆధిపత్యాల కోసం, ఆయుధ వ్యాపారాల కోసం, ఆయుధ వ్యాపారాల కోసం సృష్టిస్తున్న యుద్ధాలని మనం మన ప్రజలకి పొంచి ఉన్న ముప్పు అని మనం అంటున్నాం. ప్రజలకి దాడి జరిగితే దాడిని కంట్రోల్ చేయాల్సింది, ప్రజలను రక్షించాల్సిన పాలకులు చోద్యం చూస్తారా? టెర్రరిజాన్ని పెంచి పోషిస్తారా? చూడండి, మెజారిటీ ప్రజలకు నష్టం కలిగించే పనులు ఎన్ని చేస్తున్నారు వీళ్ళు. ఉమ్. వీళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉందని యుద్ధం ద్వారానే ప్రేమను చూపిస్తున్నాం, అదే రక్షణ అంటే అంతకన్నా అమాయకత్వం మరొకట్లేదు. ఓకే. పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడులు ఈ ఆపరేషన్ సింధూర్ పక్కన పెడితే నిన్న కర్రెగుట్టలో ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఆల్రెడీ అటు సైడ్ నుంచి మేము చర్చలకు సిద్ధం అంటున్నా కూడా ఎందుకు ఎన్కౌంటర్ జరపాల్సి వచ్చింది? ఆ అవునండి. ఎన్కౌంటర్ లో చాలా మంది చనిపోయారంటే అందులో ఎక్కువగా మహిళలు ఉన్నారని తెలుస్తోంది. మీకు ఏ విధంగా అనిపిస్తోంది? ఈరోజు చర్చలకు సిద్ధం అంటే ఏ పార్టీ అయినా రాజకీయంగా కొన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు మా సిద్ధాంతాలు ఇవి, మా అభిప్రాయాలు ఇవి అని వాళ్ళు చెప్తున్నారు. మేము చర్చలకు సిద్ధం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. చర్చలకు సిద్ధం అన్నప్పుడు నువ్వు చర్చలు జరపాలి, కానీ చర్చలు జరపకుండా మేము యుద్ధం చేస్తున్నాము అంటే వాళ్ళు యుద్ధం కాదు, విధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ లక్ష్యం విధ్వంసం. యుద్ధం చేసి తమ జాతి ప్రజల్ని చంపేస్తారా? మీరు నక్సలిజం 60 ఏళ్ళు పుట్టింది. అప్పటి నుండి నక్సలిజానికి ప్రభుత్వానికి పోరాటం జరుగుతూనే ఉంది. అమాయకులైన ప్రజల్ని చంపాల్సిన అవసరం పాలకులకు ఎప్పుడు వస్తుంది? అంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళని డిస్ప్లేస్ చేసి ఆ ప్రాంతాలని కార్పొరేట్లకు అప్పగించాలి. ఇక్కడ ఒకటే ఏజెండా, కార్పొరేట్లకు ఆ భూములను అప్పగించాలి, కార్పొరేట్లకి ఆ అడవులను అప్పగించాలి. ఇది 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 అభివృద్ధి కాదు, విధ్వంసం. విధ్వంసం జరుగుతోంది, మానవ జాతి విధ్వంసం జరుగుతుంది. ప్రకృతి వనరుల దోపిడీ కోసం చేస్తున్న యుద్ధాలే ఇవన్నీ. ఇవన్నీ కూడా కశ్మీర్ కూడా అదే. టెర్రరిజాన్ని సృష్టించి, మనుషుల మీద దాడులు చేపించి, మళ్ళీ యుద్ధాలు చేసి, ఇదంతా కూడా జరుగుతుంది అదే. మనం అనేక కేంద్ర పాలిత ప్రాంతాలు చూస్తే ఎవరు అక్కడ అభివృద్ధి చేస్తున్నారు, అక్కడ ఎవరు ప్రకృతి విధ్వంసం చేస్తున్నారు, అక్కడ ప్రజలు తిరుగుబాటు వస్తే అక్కడ కూడా జరిగేది అదే. ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ ఈ ఊచకోతలు, ఈ తిరుగుబాట్లు, ఈ యుద్ధాలు. దేశాల మధ్య వైరాలని రాజకీయంగా పరిష్కరించుకున్నారు. కానీ ఈరోజు ఇవి పరిష్కరించలేని వైరుధ్యాలుగా సృష్టించి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం లక్ష్యం ఒకటి ఉంటుంది, ఆయుధ వ్యాపారమా, మార్కెట్ల విస్తరణ. మిస్ వరల్డ్ పోటీలు పెట్టారు. దేశ సంస్కృతి గురించి అంత ప్రేమ ఉన్నోళ్ళు మిస్ వరల్డ్ ఎందుకు వ్యతిరేకిస్తారు? అంటే మిస్ వరల్డ్ ద్వారా మనకి ఎంతో కొంత పెట్టుబడులు వస్తాయి, మనకి ఎంతో అన్ని మార్కెట్ల విస్తరణే, అన్ని మార్కెట్లు. అదే నేను చెప్తున్నా, ఆపరేషన్ కగారు మార్కెట్ కోసమే, మిస్ వరల్డ్ మార్కెట్ కోసమే. మార్కెట్ల విస్తరణే లక్ష్యం. మార్కెట్ల కోసం. మార్కెట్లు ఎవరివి? అంతర్జాతీయ మార్కెట్లు. మార్కెట్లు ఎవరివి? ఆయుధ వ్యాపారం ఎవరిది? అంతర్జాతీయ కార్పొరేట్లది. కాస్మెటిక్స్ మార్కెట్లు ఎవరివి? అంతర్జాతీయ కార్పొరేట్లవి. మిస్ వరల్డ్ అయిన కార్పొరేట్ల కోసమే, ఆపరేషన్ కగార్ అయినా, సింధూర్ అయినా కార్పొరేట్ల కోసమే. అది వాస్తవం. ఇవాళ కాకపోతే రేపైనా అదే ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, మనిషి అన్నవాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. అదే ఆదివాసీలతో పనిచేసే సోరీ, బేలా భాటియా లాంటివి ఎంతోమంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎంతోమంది అరుంధతి రాయ్ మాట్లాడుతుంది. వీళ్ళంతా మేధావులు. వీళ్ళందరికీ వ్యక్తిగత ఎజెండాలు లేదు. పాలన కొద్దాం, కార్పొరేట్లకు దాసోహం అందాం, కోట్లు సంపాదించి పెడదాం అని ఎజెండా లేని వాళ్ళు మేధావులు, నిజమైన మేధావులు మాట్లాడి జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అర్థం చేసుకుంటే ఎవరి కోసం మాట్లాడుతున్నారు, పాలకులు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మనకు అర్థమవుతుంది. ఇవాళ ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే, పాలకులు తమ పబ్బం గడుపుకోవడానికి చెప్తున్న మాటలు విని చాలామంది అది నిజం అనుకుంటున్నారు. అది నిజం కాదని తెలిసే రోజు తప్పకుండా వస్తుంది.